iRise ఆన్లైన్ క్లాసెస్ ఇంతవరకు మనం నేర్చుకున్నదండి. మరి దీని తర్వాత మనం మిగతాయి చూసుకుందాం. ఏంటి ఇక్కడ మిగతాయి అంటే మీరు కేర్ఫుల్గా చూడాలి. ఏంటి సార్ ఇక్కడ మన పని? మనం ఏం చెప్పాం? రాజ్యాంగ నిర్మాణ సభ అన్నాం. అసలు రాజ్యాంగ నిర్మాణ సభ రెండు మెయిన్ ఫంక్షన్స్ ఏంటి ఎవరికైనా తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నామండి. ఒకటేంటంటే టు క్రియేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. టు క్రియేట్ వాట్? ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని క్రియేట్ చేయడం యొక్క దాని ప్రథమ ఆబ్జెక్ట్, అదొకటి. ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే జస్ట్ టు అడ్మినిస్టర్ ఇండియా. జస్ట్ టు అడ్మినిస్టర్ మీన్స్ వాట్? భారతదేశ పరిపాలన వ్యవస్థను కూడా చూసుకోవటం దాని ముఖ్య ఉద్దేశం లేదా ముఖ్య కర్తవ్యం అని కూడా చెప్తుంది. సరే, మన భారతదేశ పరిపాలన చూసుకోవాలి అంటే మనకు ఒక మినిస్ట్రీస్ అంటూ ఉండాలండి. మినిస్ట్రీస్ ఈ రోజు మీరు చూసుకుంటే ఎవరు చేస్తున్నారు పరిపాలనని? గవర్నమెంట్ అంట. గవర్నమెంట్లో ఎవరు ఉంటారు? మినిస్టర్స్ ఉంటారండి. సో మినిస్టర్స్ అనేవాళ్ళు మన గవర్నమెంట్ని రూల్ చేయడం, వాళ్ళ కింద ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉండటం జరుగుతుంది. అంటే ఆ రోజు కూడా మన భారతదేశ పరిపాలన చేయాలంటే మనకు కొన్ని మినిస్ట్రీస్ అనేవి కావాలి. ఆ మినిస్ట్రీస్కి హెడ్స్గా కొంతమంది వ్యక్తులు కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం అదొక టాస్క్. ఇంకో టాస్క్ ఏంటంటే మన భారతదేశానికి రాజ్యాంగాన్ని కూడా నిర్మించుకోవాలి. రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలి అనుకుంటే దీనికి కూడా మనకు ఒక కమిటీ అనేది కావాలి. ఏం కావాలి? దీనికి కూడా ఒకటి కమిటీ అనేది కూడా కావాలి. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? సో ఫస్ట్ మనం ఈ అడ్మినిస్ట్రేషన్ ఏ మినిస్ట్రీస్ చేస్తున్నాయో చూద్దాం. దాని తర్వాత ఏ కమిటీ అనేది మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి అపాయింట్ చేయడం జరిగిందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఏ మినిస్ట్రీస్ చేసాయో చూద్దామండి. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రివైజ్ చేసుకోండి. చాలాసార్లు ఈ కాన్సెప్ట్ నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది పట్టడం జరిగింది. ఈ కాన్సెప్ట్ నుండి డైరెక్ట్ క్వశ్చన్ మనకు పడింది అంటే వీ కెన్ ఆన్సర్ లెస్ దెన్ 1 సెకండ్ ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్. మీ కాన్సెప్ట్ కానీ తెలిస్తే 1 సెకండ్ కంటే తక్కువలోనే మనం దాన్ని ఆన్సర్ చేయొచ్చండి. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ కానీ తెలియలేదు అనుకుంటే మీరు 1 అవర్ స్పెండ్ చేసిన ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేరు. ఆర్ గెటింగ్ ద పాయింట్? ఎస్. ఇప్పుడు ఏంటో చూడండి. సో మరి ఇప్పుడు భారతదేశ పరిపాలనకు కావాల్సిన కమిటీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం, లేదా మినిస్ట్రీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ నెహ్రూ గారు ఉన్నారు, ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు? పటేల్జీ, సర్దార్ వల్లభాయ్ పటేల్జీ అనేవారు ఉన్నారు. మిగతా చాలామంది కూడా ఉన్నారండి. బట్ వీళ్ళు మన ఎగ్జామ్కి ప్రైమరీ ఇంపార్టెంట్, మిగతా వాళ్ళు అంత ఇంపార్టెంట్ కాదు. బికాస్ ఏంటి సార్, మీరు చూసుకుంటే మన రాజ్యాంగ నిర్మాణ సభ అనేది దేర్ ఆర్ మేజర్ కమిటీస్, అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ మైనర్ కమిటీస్ అని 2 ఉంటాయండి. మేజర్ కమిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బట్ మైనర్ కమిటీస్ నెంబర్ ఈస్ మోర్ దెన్ 20 అండి, మోర్ దెన్ 20. బట్ ఇంతవరకు మైనర్ కమిటీస్ అనేవి మన ఎగ్జామ్లో అడగరు కూడా. ఎందుకంటే మోర్ దెన్ 20 దే ఆర్ నాట్ ఈవెన్ ఎసెన్షియల్, దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఏంటి మనకి ఇంపార్టెంట్? ఈ మేజర్ కమిటీస్ అనే కాన్సెప్ట్ చూడండి. దే ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ ఇన్ యువర్ ఎగ్జామ్ అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఏంటి మేజర్ కమిటీస్ అంటే ఒకసారి చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి కొన్ని మేజర్ కమిటీస్ హెడ్ వచ్చేసి నెహ్రూ గారు. ఎందుకని మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ బికమ్ హెడ్ ఆఫ్ సర్టన్ మేజర్ కమిటీస్ means he is the first prime minister of India. As you all know that he is the first prime minister of India. He is the leading leader in entire Constituent Assembly. Just remember this point, my dear. What is the point? ఆసియాల తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు? నెహ్రూ గారు. అసలు రాజ్యాంగ ప్రవేశిక కాన్సెప్ట్ ఎవరి వల్ల వచ్చింది? నెహ్రూ గారు. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరయ్యా పవర్ఫుల్ అయ్యారు అంటే నెహ్రూ గారు బికమ్ ద మోస్ట్ పవర్ఫుల్. సార్ అదేంటి సార్, గాంధీజీ అని మేము చాలా చోట్ల చదివాం హిస్టరీలో, మీరు మాకు రాంగ్గా చెప్తున్నారు. ఫ్రీడమ్ ఫైట్లో గాంధీజీ ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. బట్ వెన్ ఐ సే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై మిస్టర్ నెహ్రూజీ. Because our Gandhiji clearly stated a statement that my goal is getting independence. My goal is to get independence to India. Even Gandhiji many times he announced that the work of Indian National Congress is just to get the independence, That is the reason why if you see Rajyanga Nirmana Sabha, Constituent Assembly, Gandhi is not a member. Everyone is a member except our beloved Gandhiji. Means his work is only to get you freedom to India. So after independence he is more powerful. Nehruji becoming more powerful. So obviously Mr. Nehru headed by some committees, Mr. Sardar Vallabhbhai Patel headed by some committees, and Mr. Rajendra Prasad, we know this person,
ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టూ. సో ఈ కమిటీస్ ఏంటి ఒకసారి మనం చూద్దామండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే నేను జవహర్లాల్ నెహ్రూ అన్నానో, ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యాజ్ యూ ఆల్ నో, ఈజ్ బేసికలీ హెడెడ్ బై 3 committees. ఈజ్ బేసికలీ హెడెడ్ బై 3 committees. ఏంటో 3 committees? ఫస్ట్ యూనియన్ పవర్స్ కమిటీ. యూనియన్ పవర్స్, యూనియన్ మీన్స్ వాట్ ఇక్కడ? సెంటర్. అంటే యూనియన్ మీన్స్ ఏంటండి? సెంటర్. సో యూనియన్ పవర్స్ కమిటీ అంటే సెంటర్కి సంబంధించిన అధికారాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి? ఈరోజు కూడా ప్రైమ్ మినిస్టర్. హూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? నెహ్రూజీ. అంటే ఆబ్వియస్లీ యూనియన్ పవర్స్ కమిటీకి ఫస్ట్ అధ్యక్షుడు ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకోటి యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే యూనియన్లో ఏమైనా పనులు చేసుకోవాలి, ఏదైనా కాన్స్టిట్యూట్ చేయాలి, ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే దానికో సపరేట్ కమిటీ ఉంది. ఆ కమిటీకి మళ్ళీ హెడ్ ఎవరు? నెహ్రూజీ. నెక్స్ట్ దెర్ ఇస్ ఎ స్టేట్స్ కమిటీ. ఇక్కడ స్టేట్స్ కమిటీ అంటే అప్పుడు మనకి చాలా రకాల స్టేట్స్ ఉండేయండి. ఈచ్ స్టేట్స్ నుండి కూడా కొంతమంది సభ్యులు తీసుకోవటం, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఫిల్ఫిల్ చేయడానికి మనకు ఒక కమిటీ కావాలి. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ప్రతి స్టేట్కి కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళకున్న డిమాండ్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. మీరు ఈరోజు కూడా చూసుకుంటే రాష్ట్రాలకు కావాల్సిన అవసరాలు ఎవరు తీరుస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మాత్రమే తీరుస్తుంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం హెడ్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అందుకనే స్టేట్స్ కమిటీకి, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి, యూనియన్ పవర్స్ కమిటీ. మీరు క్లియర్గా చూడండి, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్ కమిటీ. ఈ మూడిటి యొక్క హెడ్ ఎవరు, అధ్యక్షుడు ఎవరు అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? జవహర్లాల్ నెహ్రూ. ఇంకోసారి చెప్తాను, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, పే అటెన్షన్ మై డియర్, అండ్ దెర్ ఈజ్ అ స్టేట్ కమిటీ. ఈ 3 అధ్యక్షుడు ఎవరయ్యా అంటే డాక్టర్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది కాకుండా ఇంకొన్నాయి ఇక్కడ. ఈ కొన్నిటిని ఎవరయ్యా అధ్యక్షుడు వహించారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ. సో ఏంటి సర్దార్ వల్లభాయ్ పటేల్? మీరు చూసుకుంటే ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. ఏంటిది? ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. ఏంటి ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, సో చాలా రాష్ట్రాలు అనేవి భారతదేశంలో కలవకుండా సపరేట్గా ఉండటం జరిగిందండి. సపరేట్గా ఉండటం జరిగింది. సో ఆ సపరేట్గా ఉన్న వాటిలో హైదరాబాద్ ఒకటి, జునాగఢ్ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, ఇలా చాలా సపరేట్గా ఉన్నాయి, భారతదేశంలో కలవలేదు. సో వాటన్నిటిని భారతదేశంలో కలపటానికి కృషి చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను కలిపి భారతదేశం కింద క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒక కమిటీ నియమించుకున్నారు. ఆ కమిటీ పని ఏంటంటే ఏవైతే రాష్ట్రాలు భారతదేశంలో కలవని అంటున్నాయో వాటిని కలిపేయాలి, వాటిని భారతదేశంలో కలిపేయాలి, అది వాటి పని. సో అందుకని వీటి పేరు మనం ఏమిటాం? ప్రావిన్షియల్. ప్రావిన్షియల్ అంటే ఒక ఏరియా అన్నమాట, ఒక ఏరియా, దాన్ని మనం ప్రావిన్స్ అంటాం. అర్థమవుతుందా? సో ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, దాని హెడ్ ఎవరంటే ఏం చెప్పారు ఆన్సర్? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎందుకంటే భారతదేశంలో అన్ని ప్రాంతాలను కలిపింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. అన్ని ప్రావిన్సెస్ని ఒకటి చేసింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకనే ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? హెడెడ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మాత్రమే మనం చెప్పాలి. నెక్స్ట్ ఇది కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి కొన్నిటికి అడ్వైజరీ కమిటీ కింద కూడా ఉన్నారండి. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి? ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఒక వ్యక్తి ఆయన చైర్పర్సన్గా కొన్నిటికి వ్యవహరించారు. యాక్టెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ను ఏంటి, ఇండియాకు ఉన్న ఫండమెంటల్ రైట్స్, సిటిజన్స్కి ఏవే ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి, వీటికి సంబంధించి అడ్వైజెస్ ఇవ్వడానికి ఒక కమిటీ నియమించాం. ఆ కమిటీ హెడ్ ఎవరయ్యి అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? సర్దార్ వల్లభాయ్ పటేల్. సింపుల్ క్వశ్చన్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. Not only that, Sardar Vallabhbhai Patel also acted as advisory committee for minorities and tribal areas and scheduled areas. అంటే భారతదేశంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అడ్వైజరీ కమిటీకి హెడ్ ఎవరు? పటేల్ జీ. అలాగే అడ్వైజరీ కమిటీ ఫర్ మైనారిటీస్
అడ్వైజరీ కమిటీ ఫర్ ట్రైబల్ ఏరియాస్, అడ్వైజరీ కమిటీ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఇవన్నీ మళ్ళీ మనకి సపరేట్ టాపిక్స్ అండ్ పాలిటీలో షెడ్యూల్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, మైనారిటీస్, ఇవన్నీ మనకి సపరేట్ టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ కూడా వీటి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓన్లీ బేసిక్స్ ఇవన్నీ. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కమిటీస్ హెడ్ ఎవరు అంతే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో పాయింట్ ఏంటి? అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, అడ్వైజరీ కమిటీ ఆన్ మైనారిటీస్, అడ్వైజరీ కమిటీ ఆన్ ట్రైబల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్. వీటన్నిటికీ అధిపతి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అవి కాకుండా వీటి కిందే కొన్ని సబ్ కమిటీస్ ఉన్నాయండి. ఏంటి? సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ హెడెడ్ బై జేబీ కృపలాని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ సబ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్ అండి. ప్రీవియస్ ఇయర్ సబ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ హూ యాక్టెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ. హూ యాక్టెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి ఎవరు అధ్యక్షుడుగా ఉన్నారు అంటే ఆన్సర్ ఏంటి? జేబీ కృపలాని. ఆన్సర్ ఏంటండి? జేబీ కృపలాని. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సబ్ కమిటీ ఆన్ మైనారిటీస్, దీనికి హెడ్ ఎవరు? హెచ్సి ముఖర్జీ. ఎక్కడో విన్నట్టుంది కదా మనకి హెచ్సి ముఖర్జీ. హెచ్సి ముఖర్జీ అనే వ్యక్తి ఎవరంటే మీరు క్లియర్గా చూసుకుంటే హెచ్సి ముఖర్జీ ఈజ్ ది వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్, వన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రాజ్యాంగ నిర్మాణ సభ. అంటే ఆయన రాజ్యాంగ నిర్మాణ సభకు వైస్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తూనే ఏం చేశాడు? సబ్ కమిటీ ఆన్ మైనారిటీస్, అంటే మైనారిటీస్కి సబ్ కమిటీ చైర్పర్సన్ ఎవరయ్యా అంటే హెచ్సి ముఖర్జీ. ఇది కాకుండా సబ్ కమిటీ ఆన్ నార్త్ ఈస్ట్ ట్రైబల్ ఏరియాస్. మీరు ఈరోజు కూడా చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబల్స్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారండి. సో వాళ్ళ పరిపాలన ఏంటి? ఎందుకంటే ట్రైబల్ పరిపాలన వేరు, నార్మల్ పీపుల్ పరిపాలన వేరేలా ఉంటుందండి. సో ట్రైబల్కి ఏ రకమైన పరిపాలన అందించాలి, వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి అనే అంశం పైన we have created a subcommittee on northeast tribals, subcommittee on northeast tribals. దీనికి హెడ్ ఎవరయ్యా అంటే గోపీనాథ్ బర్దౌలి. ఆన్సర్ ఏంటి? గోపీనాథ్ బర్దౌలి. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ జేబీ కృపలాని హెడ్, సబ్ కమిటీ ఆన్ మైనారిటీస్ హెచ్సి ముఖర్జీ, సబ్ కమిటీ ఆన్ నార్త్ ఈస్ట్ ట్రైబల్స్ గోపీనాథ్ బర్దౌలి. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద కమిటీస్ హెడెడ్ బై నెహ్రూజీ, ద కమిటీస్ హెడెడ్ బై మిస్టర్ పటేల్ జీ. ఇంతవరకు అర్థమైందా? ఎస్. ఇప్పుడు చూద్దాం మిస్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వేటికి హెడ్గా ఉండటం జరిగింది. ఏ కమిటీస్కి ఈయన హెడ్గా వ్యవహరించడం జరిగిందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మీరు బేసిక్గా లాజిక్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక లాజిక్ ఏంటంటే వెరీ క్లియర్ లాజిక్ అమ్మా. ఒక లాజిక్ ఏంటంటే ఒకసారి చూడండి. సో ఇక లాజిక్ ఏంటంటే ఈ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి దేనికి ప్రెసిడెంట్ అండి? ఈజ్ అ ప్రెసిడెంట్ ఫర్ వాట్? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఆ రోజు మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అన్నాం. అదే ఈ రోజు అసెంబ్లీ ఉంటే మనం ఏమంటాం? స్పీకర్ అంటున్నాం. ఏమంటాం? స్పీకర్ అంటున్నాం. అంటే ఈరోజు స్పీకర్ అని అతను మీరు క్లియర్గా ఆ టాపిక్లో మనం చూద్దాం. కొన్ని కమిటీస్కి ఆయన హెడ్గా వ్యవహరించడం జరుగుతుందండి. అదే కమిటీస్కి ఆ రోజుల్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హెడ్ మనం ప్రెసిడెంట్ అన్నాం, ఈరోజు స్పీకర్ అంటాను. అంటే ఈరోజు స్పీకర్ ఈజ్ ఈక్వల్ టు ఆ రోజున్న ప్రెసిడెంటా కాదా? ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాదు, రాజ్యాంగ నిర్మాణ సభ ప్రెసిడెంటా కాదా? అంటే ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ సభ ప్రెసిడెంట్ అన్నా ఈ రోజు మనకున్న స్పీకర్ అన్నా ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ సిమిలరే అనమాట. అంటే ఇక్కడ మీరు చూస్తే ఏంటి? ఈ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి కొన్నిటికి ఆటోమేటిక్గా ఆయనే చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. కొన్ని కమిటీస్కి ఆయనే చైర్మన్ ఆటోమేటిక్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం తీసుకుంటే స్పీకర్ అనే వ్యక్తి కొన్నిటికి ఆటోమేటిక్గా ఆయనే చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీరింగ్ కమిటీ, రూల్స్ అండ్ ప్రొసీజర్ కమిటీ ఈ రోజు కూడా దే ఆర్ దేర్ ఇన్ స్పీకర్ హ్యాండ్స్. బట్ ఆ రోజుల్లో మనకి స్పీకర్ అనే కాన్సెప్ట్ కాదు. ఏ కాన్సెప్ట్ అది? ప్రెసిడెంట్. రాజ్యాంగ నిర్మాణ సభ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే రాజేంద్ర ప్రసాద్. ద రాజ్యాంగ నిర్మాణ సభ ప్రెసిడెంట్ ఆయన కాబట్టి ఆటోమేటిక్గా రెండు కమిటీస్కి ఆయనే చైర్మన్గా ఉండటం అనేది జరుగుతుంది. ఏంటంటే ఒకటి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ. ఇంకోటి ఏంటంటే స్టీరింగ్ కమిటీ. సో ఈ రెండు ఏం చేస్తాయంటే
సో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, ఈ స్టీరింగ్ కమిటీ, ఈ రెండింటి హెడ్ ఎవరు అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? రాజేంద్ర ప్రసాద్. అండ్ ఈ రెండు కమిటీ యొక్క పని ఏంటంటే, ఈ రెండు కమిటీస్ పని ఏంటంటే రాజ్యాంగ నిర్మాణ సభని ప్రశాంతంగా, రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగే మీటింగ్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, బిల్స్ కానీ ప్రశాంతంగా రాజ్యాంగానికి అనుగుణంగా జరిగేలాగా చేయటమే ఈ రెండింటి కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే సభలో ఒక్కొక్క వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, సభలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ రెండు కమిటీస్ అనేవి చూసుకుంటాయండి. సభలో ఏదైనా మనం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాటిపైన ఎలా డిస్కషన్స్ చేయాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఎవరు? ద హెడ్ ఆఫ్ రాజ్యాంగ నిర్మాణ సభ, హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆబ్వియస్లీ హీ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ రూల్స్ ప్రొసీజర్ కమిటీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ స్టీరింగ్ కమిటీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో సింపుల్ క్వశ్చన్. సో రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వేటికి ఏ కమిటీస్కి అధ్యక్షత వహించారు? ఆన్సర్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, ఇంకోటి స్టీరింగ్ కమిటీ. నెహ్రూ గారు వేటికి అధ్యక్షత వహించారు? యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్స్ కమిటీ. పటేల్ గారు ఏ కమిటీస్కి అధ్యక్షత వహించారు? ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఇంకోటి అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఇవి కాకుండా సబ్ కమిటీస్ కొన్ని ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సబ్ కమిటీస్ 4 చాలా ఇంపార్టెంట్ మనకి. సో సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, దానికి చైర్మన్ ఎవరు? జేపీ కృపలాని. సబ్ కమిటీ ఆన్ మైనారిటీస్, దాని చైర్మన్ ఎవడు? హెచ్సి ముఖర్జీ. సబ్ కమిటీ ఆన్ ద నార్త్ ఈస్ట్ ట్రైబల్ ఏరియా, దాని చైర్పర్సన్ ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ ఏంటి? గోపీనాథ్ బర్దౌలి. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ వాట్ ద కమిటీస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్న కమిటీస్ ఇవన్నీ. ఈ కమిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే భారతదేశ పరిపాలన వ్యవస్థని సక్రమంగా నిర్వర్తించటం. ఎప్పటి వరకు? రాజ్యాంగం వచ్చేంత వరకు. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తున్నామంటే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ పాలు రెండేం చెప్పారు. ఒకటేంటి? రాజ్యాంగాన్ని నిర్మించటం, దట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేయటం. ఇంకొకటి ఏంటి? భారతదేశ పరిపాలన చూసుకోవటం. ఇంతవరకు మనం ఏం చూసాం? భారతదేశ పరిపాలన చూసుకుని కమిటీస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం ఏమి చూడాలి అంటే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఏ కమిటీని రాజ్యాంగాన్ని నిర్మించడానికి క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటాం. సో వాట్ ఈస్ ద కమిటీస్? వాట్ ఆర్ ది కమిటీస్ appointed by the Constituent Assembly to draft Indian Constitution, to draft Indian Constitution. లేదా ఇలా అడగొచ్చు ఈ క్వశ్చన్ని. భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ నిర్మాణ సభ నియమించిన కమిటీ పేరు ఏమిటి? దాంట్లో సభ్యులు ఏంటి? వాళ్ళు ఎలా పనిచేశారు? వాళ్ళు ఏమేం చేశారు? ఎంత టైం తీసుకున్నారు? అసలు ఎక్కడెక్కడ ఏమేం చేశారో డీటెయిల్గా మాట్లాడదాం. మీకు ఇవన్నీ తెలియాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. So that's all for the day. Please make a short note on each and every topic and revise them each and every time. And that's it for the day. Thank you all.